డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్ చేసి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకున్న హిందువులందరూ ఈ మార్చి 30వ తేదీన తెలుగువారందరి నూతన సంవత్సరమైన ఉగాది పర్వదినం రాబోతుంది. ఈ పర్వదినం రోజున సూర్యోదయాత్పూర్వమే నిద్రలేచి స్నానాది పూజాది క్రతువులన్నీ నిర్వహించుకొని 5:30 ఆ ప్రాంతానికే అందరికీ ఫోన్ చేసి ఉగాది శుభాకాంక్షలు అని చాలా ఆనందంగా సంతోషంగా చెప్పగలగాలి. కల్పిత దినమైన జనవరి 1ని న్యూ ఇయర్గా యాక్సెప్ట్ చేసి అర్ధరాత్రి 12 గంటలప్పుడు కాలంలోనూ ప్రకృతిలోనూ ఖగోళపరంగా ఎటువంటి మార్పులు లేని సమయంలో జనవరి 1 సందర్భంలో ప్రకృతిలోనూ ఎటువంటి మార్పులు లేని సందర్భంలో గ్రెగోరియన్ క్యాలెండర్ వచ్చిన తర్వాతనే జనవరి 1 అనేది న్యూ ఇయర్గా పెట్టబడినటువంటి సందర్భంలో అప్పుడు అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్ చేసి హ్యాపీ న్యూ ఇయర్ అని ఎంతో సంతోషంగా చెప్పుకుంటున్నప్పుడు మనదైన తెలుగువారందరి పర్వదినం రోజున శాస్త్రీయంగా శాస్త్రబద్ధంగా ఇటు ప్రకృతిలోనూ ఖగోళపరంగా ఎన్నో మార్పులు స్పష్టంగా కనపడే దినం రోజున అందరికీ ఫోన్ చేసి ఎందుకు శుభాకాంక్షలు చెప్పకూడదు? ఆ రోజు మనం ఆచరించేటువంటి నిత్యకృత్యములన్నీ తప్పకుండా ఆచరించాలి. సాయంత్రం పంచాంగ శ్రవణం వినటం, ఉదయం ఉగాది పచ్చడి సేవనం చేయటం, ఆలయానికి వెళ్ళటం ఇవన్నీ తప్పక జరగాలి. మన సంస్కృతి మనం తప్పక మన పిల్లలందరికీ చెప్పాలి. విజాతీయ సంస్కృతిని వదిలేయాలి, సజాతీయ సంస్కృతిని పాటించాలి.